బుజ్జి సిరీస్ మొన్న చూసాను, బట్ హ్యావ్ డౌట్స్ అన్నమాట. కొన్ని డౌట్స్ అట్లే మిగిలిపోయినాయి ఈ సిరీస్ లో. మీ ఒక్కరికేనా? నీకు కూడా అట్లే డౌట్ వచ్చినాయా? నాకు ఉన్నాయి. నాకు వచ్చిన డౌట్స్ నేను క్లారిఫై చేసుకున్నా. సరే ఓకే, నువ్వు ఎట్లాగో క్లారిఫై చేసుకున్నావు కాబట్టి నాకున్న డౌట్స్ నేను క్వశ్చన్ చేస్తా, నువ్వు నా క్లారిటీ ఇవ్వు. అండ్ నా వ్యూవర్స్ ప్రేక్షకులకు కూడా కొంతమందికి నా డౌట్సే రావచ్చు, వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ వాడు డెంట్ కొట్టాడని, బయట డెంట్ కొట్టాడని బుజ్జి ఫీల్ అవుతుంటది కదా, అదేంటి అంటే 100th మిషన్ సంథింగ్ అని. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే, సో దీనికి కంటిన్యూషన్ పార్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నా 100th మిషన్ అని ఉంటది. ఇక్కడ పాయింట్ 100th మిషన్ 100th వెహికల్ అర్థం కావట్లేదు. అది ఇంకొకటి, ఈ 100th మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇది కాంప్లెక్స్ అనే ఒక పెద్ద ఐ థింక్ ఇట్స్ ఏ ప్లేస్. ఐ థింక్ కాంప్లెక్స్ అనేది ఒక పెద్ద ప్లేస్ అయి ఉండొచ్చు. నాకు అది కూడా డౌట్. కాంప్లెక్స్ మెంబర్ అని అంటారు కదా, అంటే ఆ పర్సన్ వాల్యూవా లేకపోతే బిల్డింగ్ సంథింగ్? రైట్, నేను అనుకుంటుంది ఏంటంటే, మీకు ఎలా చెప్పాలంటే అదొక ప్లేస్ కాంప్లెక్స్ అనేది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్ అక్కడ. అంటే హ్యూజ్ వాల్యూ ఉంది ఆ ప్లేస్ కి. సో అక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఒక మెంబర్షిప్, లైక్ భైరవ కూడా ట్రై చేస్తుంటాడు. కొన్ని నేను చూపిస్తాను మీకు. భైరవ కూడా అంటుంటాడు, నాకు బౌంటీస్ అంటుంటాడు. బౌంటీస్ కంప్లీట్ చేశాక మంచి డబ్బులు వస్తాయి, మంచి యూనిట్స్ వస్తాయి, ఆ తర్వాత నేను ఖచ్చితంగా వెళ్తాను, మెంబర్షిప్ తీసుకుంటాను కాంప్లెక్స్. ఐ థింక్ కాంప్లెక్స్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ మూవీలో. సో బుజ్జి ట్రై చేస్తుంటది ఆ 100th మిషన్ కంప్లీట్ అయిన తర్వాత. అంటే ఇది వెహికల్ కి అటాచ్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత దీనికి యాక్సెస్ రావచ్చు. మోస్ట్లీ ఆ కాంప్లెక్స్ లోని పర్సన్ కి ఇది పర్సనల్ డ్రైవర్ గా, పర్సనల్ వెహికల్ కి బుజ్జి. నెక్స్ట్ డౌట్ ఏంటి? ఇక్కడ ఏం డౌట్ మీకు? ఇక్కడ ఏంటి అంటే, బుజ్జి వాళ్ళు ఫ్లై చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళ బ్యాక్ నుంచి వస్తుంటారు కదా, అంటే రెబల్ టెరిటరీ అంటారు కదా. అవును, తమిళ యాక్టర్ ఉంటారు కదా ఒకరు. అవును, మనం టీజర్ లో చూపించారు. ఎగ్జాక్ట్లీ. సో తను వీళ్ళేనా ఈ రెబల్ టెరిటరీ వాళ్ళు? సో మేబీ అనేది నా డౌట్ అన్నమాట. అయ్యుండే ఛాన్స్ ఉంది. నాకు అనిపించింది ఈ ఫేస్ రిఫరెన్స్ అంతా కూడా అతనిలాగా అనిపిస్తుంది. అంటే బుజ్జి వాళ్ళకి అగెనిస్ట్ గా ఉన్నారా వాళ్ళు? నాట్ ఓన్లీ బుజ్జికి అగెనిస్ట్ కాదు, బుజ్జి తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ ఆర్ సంథింగ్ ఏంటో దాన్ని వీళ్ళు డిఫెండ్ చేసి ఆపడానికి ట్రై చేస్తున్నారేమో. ఐ థింక్ ఇంకొకటి కూడా అయిండొచ్చు, వీళ్ళు ఈ దొంగతనం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయిండొచ్చు. వీళ్ళు పాజిటివ్ అనుకోవడానికి కూడా, బికాస్ ఆఫ్ దీస్ గెటప్స్ అండ్ దీస్ వెహికల్స్. వీళ్ళ వెహికల్స్ ఒకసారి చూద్దాం, ఒక చిన్న షార్ట్. రైట్, సో ఐ థింక్ వీళ్ళు దొంగలేమో అని నాకు అనిపిస్తుంది. చూడాలి. అంటే వాళ్ళ లుక్స్ చూసే దొంగల్లాగా అనిపించింది నాకు. మేబీ అయ్యిండొచ్చు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూపెడతాను మీకు. ఏంటి నీ లుక్ నీకే అట్లా అనిపించిందా? నేను దొంగ అంటున్నారు నన్ను మీరు? అట్లా కాదు, బట్ నీకు అంటే ఆ లుక్స్ దొంగలా కనపడుతున్నా. ఓకే ఓకే, కానీ మళ్ళీ నా ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయమేమో నువ్వు. చూద్దాం. సో దే ఆర్ అటాకింగ్ దిస్ షిప్. అంటే ఐ థింక్ వీళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ ఎందుకు అటాక్ చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు అనుకుంటే ఆ కంటైనర్ కోసం అయితే వాళ్ళు స్టాప్ చేయొచ్చు, దాన్ని ఎలాగోలా డిఫెండ్ చేసి స్టాప్ చేసి తీసుకోవచ్చు. బట్ అటాక్ ఎందుకు చేస్తున్నారు అనేది తెలియట్లేదు. సో బుజ్జి ఆల్రెడీ హింట్ ఇచ్చింది, వాళ్ళ రెబల్స్ వద్దు, ఆ ఏరియాలోకి వెళ్ళొద్దంటే ఇతను అక్కడ ఉండే అతను ఓవర్ యాక్టింగ్ చేసి వెళ్దాం ఏం కాదు అన్నాడు, డబ్బులు తిన్నాడు. సో నువ్వు ఎక్కడ డౌట్ అనేది ఇంకొకటి మళ్ళీ డౌట్ ఏంటంటే, భైరవ చూసి ఫినో ప్రభాస్ ఆ రోల్ ప్లే చేస్తున్నాడు, భైరవ రోల్. సో మనం ఎగ్జైట్ అవుతాం, ప్రభాస్ గెటప్ అంటే యానిమేషన్ గెటప్ తో రాగానే మనం ఎగ్జైట్ అవుతాం. బట్ వాళ్ళు ఎందుకు భైరవ రాగానే ఆ వీధి మొత్తం ఎగ్జైట్ అవుతుంటారు భైరవ వస్తున్నాడు? ఇప్పుడు మనం బిహైండ్ ద స్టోరీ ఏంటి అనేది నాకు డౌట్. రైట్, ఐ థింక్ నేను భైరవ క్యారెక్టరైజేషన్ 2 kinds లో డివైడ్ చేస్తున్నాను. ఒకటి, భైరవ ఇట్స్ ఏ ఫన్ లవింగ్ మ్యానర్. అతని బిహేవియర్ ఎలా ఉంటుందంటే, అందరితో కలిసి ఉండే వ్యక్తి. ఐ థింక్ లైక్ తన ప్రీవియస్ మూవీస్ లో తన క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి, బాహుబలి చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక కైండ్ ఆఫ్ ఉంటది నేచర్. ఎందుకు ఎగ్జైట్ అవుతారు బాహుబలి అనే పేరు విన్నప్పుడు. కానీ తర్వాత సలార్ లో కూడా పిల్లలు ఎక్కువ చుట్టూ ఉంటారు,
ప్రభాస్ పేరు విన్నా, అతనితో మాట్లాడే విధానం కానీ అదంతా చాలా ఉంటది. ఐ థింక్ ఇందులో కూడా చాలా వరకు చాలా మంది భైరవాన్ని చూసిన వెంటనే ఎగ్జైట్ అవుతున్నారు తెలియకుండానే. ఎందుకు ఎగ్జైట్ అవుతున్నారు అనేది ఐ థింక్ నాకు అంత అర్థం కాలేదు. లైక్ కృష్ణుడి టైప్ పనులు మేబీ. ఐ థింక్ ఇక్కడ కృష్ణుడికి అంత స్కోప్ లేదేమో, బికాస్ భైరవ అనే నేమ్ ఉంది అక్కడ. ఓన్లీ ద వే బిహేవ్ చెప్తున్నా నేను. ఉండొచ్చు, బట్ నాకు అనిపించింది ఏంటంటే భైరవ అనే ఆ నేమ్ పెట్టుకున్నాడు. ఇట్స్ రిఫరెన్స్ నేమ్ ఆఫ్ లార్డ్ శివ. లార్డ్ శివ ఇక్కడ మీకు మా దగ్గర మూవీ చూసారు కదా, అందుకు వాళ్ళు ద ప్లేస్ అంటే కాశీ అని మెన్షన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం శాంబల అనే ఒక సిటీ గురించి కూడా, శాంబల అనే ఒక నగరం గురించి మనం పురాతనాల్లో వినడం తప్ప రియల్ టైమ్ లో ఎవరికి దాని గురించి ఒక క్లారిటీ లేదు. నేను కాశీ ఇది ఓకే విన్నా, కానీ భైరవ అంటే లార్డ్ శివ ఇంకా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భైరవ అని మనం ఇంతకు ముందు కూడా మగధీర మూవీలో కూడా సేమ్ క్యారెక్టర్ నేమ్ భైరవ విన్నాం. సో సిమిలారిటీస్ నీకేమైనా అనిపించినాయా ఆ భైరవకి? ఐ థింక్ నేనేమంటున్నా అంటే ఇక్కడ భైరవ అనే నేమ్ ఏంటంటే ఇట్స్ రెఫరెన్స్ నేమ్ ఆఫ్ లార్డ్ శివ. లార్డ్ శివకి భైరవుడు. సో అలాంటి నేమే ఇది కూడా ఈ ప్రభాస్ పెట్టిన నేమ్. నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటకి ఇది ఒక మహాభారతం రిఫరెన్స్ నుంచి తీసుకున్నాం అంటున్నారు వీళ్ళు. అసలు మహాభారతం రిఫరెన్స్ తీసుకుంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉండాలి, అక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధం జరగాలి. దాని తర్వాత నుంచి వచ్చిన ఈ థియరీ వాట్ ఎవర్ ఈ మూవీ ఏదైతే కంటిన్యూషన్ ఉందో దాని నుంచి విత్ ది ఎండ్ ఆఫ్ 2898 AD. సో ఇక్కడ దాకా వచ్చిందంటే భారతం నుంచి అది కదా రావాలి. నేమ్స్ భైరవ అనేది ఎందుకు వచ్చింది అనేది నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఎవరికైనా ఆడియన్స్ లో మీకు క్లారిటీ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో నాకైతే ఆ డౌట్ ఉంది, అంటే భైరవాన్ని ఎందుకు పెట్టారు? మేబీ వాట్ ఎవర్ నాగశ్విన్ అసలు మాస్టర్ మైండ్ ఒకటేసాడు నాగశ్విన్ ఇక్కడ ఒక మాస్టర్ మైండ్ ప్లాన్. అది నేను ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందరూ కల్కిని జస్ట్ యాజ్ ప్రమోషన్ వైజే చూస్తున్నారు. దెర్ ఇస్ ఎ మాస్టర్ ప్లాన్ బిహైండ్ దిస్ సిరీస్. అది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో అండ్ మన వ్యూవర్స్కి ఎలా అనిపించిందో తప్పనిసరిగా చెప్పండి. అండ్ అంటే ఈ సిరీస్ లో ఇప్పుడు మనం మనీ డాలర్స్ సంథింగ్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, వాళ్ళు దే యూజ్డ్ లైక్ యూనిట్స్ అన్నారు. అంటే యూనిట్స్ అంటే వాళ్ళు కూడా మనీ లాగా క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటి యూనిట్స్ అంటే? ఐ థింక్ యూనిట్స్ అనేటివి ఇప్పుడు మనకు పాత కాలంలో ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనం ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. మీకు ఐడియా ఉందా? ఇచ్చిపుచ్చుకోవడం అనేవాళ్ళు. సో ఆ కైండ్ లోనే ఇది యూనిట్స్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్యాష్ నేను అనుకుంటున్నాను. క్యాష్ అయ్యి ఉండొచ్చు. క్యాష్ ని అల్ట్రా లెవెల్ మోడల్లో అంటే ఇది మినిమం ఐ థింక్ ఒక 850 years తర్వాత మన వరల్డ్ ఎలా ఉంటుందో చూపెడతారు కాబట్టి ఆ టైం పీరియడ్ లో. సో ఇక్కడ ఒక ఫన్నీ షార్ట్ ఏంటంటే నేను చూసింది వాడు అంటే పాస్ట్ మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది అంతే. సో నాకు బాగా నచ్చిన షార్ట్ ఏంటంటే ఒకడు సిలిండర్ ఒకటి పెట్టుకొని చేతిలో 500 units కి కొండగాలి అని అమ్ముతుంటాడు. కొండగాలి ప్యూర్ నేచురల్ ఎయిర్. సో ఫ్యూచర్ లో మనకి క్లియర్ కట్ గా మనకు ఆక్సిజన్ అనేది చాలా కష్టం అని అయితే చెప్పింది దీంట్లో. నాకు అర్థమైంది అది. నాగశ్విన్ చెప్పాలనుకున్నది అదే. సో ఇక్కడ యూనిట్స్ అంటే అదే ఐ థింక్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంటే ఈ యూనిట్స్ కి ఇక్కడ బాంటీ అని ఒకటి యూజ్ చేస్తున్నారు. గమనించినావా? బాంటీ అంటే ఇట్స్ ఎ టాస్క్. ఐ థింక్ నాకు అంత గుర్తులేదు. సో ఇక్కడ అంటే నాకు గుర్తులేదంటే నాకు డౌట్ రాలేదు, చూసుకుంటే వెళ్ళిపోయినా. ఓకే. సో ఇక్కడ ఈ యూనిట్స్ కి ఈ బౌంటీకి దెర్ ఇస్ రిలేషన్. ఈ బౌంటీ అనేది ఏంటంటే కొంతమంది ఈ కాశీ ఏరియాకి సంబంధించి కొంతమంది మాత్రమే బౌంటీస్ ని టేకప్ చేస్తుంటారు. బౌంటీస్ అనేది ఒక టాస్క్ అన్నమాట. సో ఆ టాస్క్ కి ఇంత ప్రైజ్ అని ఉంటుంది, $10,000 $20,000 ఇలా ఉంటుంది. సో దాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఆ బౌంటీని అంటే ఏదైతే ఆ టాస్క్ ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ టాస్క్ ఇచ్చిన వాళ్ళకి సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ వస్తుంది, అంటే ఆ యూనిట్స్ వస్తాయి. సో ఆ యూనిట్స్ ద్వారా వాళ్ళు ఏదంటారు దాన్ని కాంప్లెక్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. కాంప్లెక్స్ మెంబర్షిప్ తీసుకోవడం అనేది ఇంత కష్టం అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే బికాస్
ఇప్పుడు 100 వెహికల్స్ తోలితే గానీ 100 మిషన్స్ కంప్లీట్ చేస్తే గానీ బుజ్జికి అందులో ఒక వెహికల్ కి, అది కూడా అందులో పర్సన్ కి వెహికల్ కి ఇది మెంబర్షిప్ కి అంత ట్రై చేసింది, అంత కష్టం ఉంది అందులో. అది చాలా డిసప్పాయింట్ అవుతుంటది. లాస్ట్ నాకు ఇది టాస్క్ ఇది అయిపోతే వెళ్ళిపోయేదాన్ని అన్నట్టుగా అది ఫీల్ అవుతుంటది. ప్రభాస్ ఎగ్జైట్ అవుతుంటాడు అక్కడికి వెళ్ళడానికి, ఆ కాంప్లెక్స్ లో మెంబర్షిప్ తీసుకోవడానికి ఎగ్జైట్ అవుతుంది, డబ్బులు సంపాదించి ఎండ్ ఆఫ్ ద డే గోల్ అదే అన్నట్టుగా ఉంటది కొన్ని డైలాగ్స్. సో నాకు అనిపించింది అయితే అదే, బాంటీస్ అంటే ఇట్స్ టాస్క్, యూనిట్స్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ మనీ. ఇంకేంటి అంటే కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు అంటే ఎక్కడో విన్నట్లు, కొంతమందిని చూస్తే ఎక్కడో చూసాను అన్నట్లు, మేం లాంగ్వేజ్ లాగా ఎక్కడో విన్న డైలాగ్స్ లాగా అనిపించింది. ఏంటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కామెడియా, నవాలా, చాలా ఉన్నాయి, ఇంకా నాకు అంత గుర్తు రావట్లేదు. బట్ అది బికాస్ జనాల్లోకి కల్కిని అంటే కోర్ లెవెల్ కి తీసుకెళ్లే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆ కైండ్ ఆఫ్ పెట్టడం. ఇప్పుడు మనం బాగా గమనిస్తే కొన్ని మూవీస్ జనరల్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాడు ఎక్సైట్ అవ్వాలంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి థియేటర్ లో ఆ మూవీలో వేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఎక్స్ట్రా ఫన్ అండ్ రియాలిటీ, న్యాచురాలిటీ కోసం కొంతమంది బయట ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతుంటాయి. లైక్ హనుమాన్ మూవీలో ఒకటి చూసినాం అనుకో మనం, లాఫింగ్ స్టార్ అని ఒకడు ఉంటాడు, వాడు మొబైల్ పెట్టుకుని నవ్వుతుంటాడు. ఆ నవ్వు దాన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేశారు. సున్షిత్ అనేది రియల్ లైఫ్ క్యారెక్టర్, ఇక్కడ ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్, అక్కడ మన ఈ హనుమంతుడికి సంబంధించిన ఈ తేజ సర్జన్ ఫిక్షనల్, గెటప్ సీన్ అంతా ఫిక్షనల్. ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ ఇంజెక్ట్ చేస్తారు, ఇక్కడ పెడతారు. వాళ్ళని చూడగానే ఎగ్జైట్ అవుతాం. రియల్ స్టోరీ, రియల్ లైఫ్ లో స్టోరీ ఏమన్నా ఊహలోకి వెళ్ళిపోతాం మనకు తెలియకుండా. సో ఇట్స్ ఎ ప్లాన్. సో ఇది ఇట్లా ఈ డైలాగ్స్ పెట్టడానికి నాకు బాగా అనిపించింది. అంటే వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తున్నట్టు అనిపించింది, ఎందుకంటే చాలా వరకు మిస్ అవుతున్నాం వింటేజ్ ప్రభాస్. వింటేజ్ అంటే గుర్తొచ్చింది, ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని చెప్పొచ్చు వాళ్ళిద్దరు కాంబో. బ్రహ్మానందం గారు, రైట్, బ్రహ్మానందం గారు వచ్చేసరికి వచ్చేసిండ్రా మేమ్ గార్డ్ అనిపించింది. సో నీ ఒపీనియన్, నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నేను చాలా ఎక్సైట్ అయ్యాను, బికాస్ ఎందుకంటే బ్రహ్మానందం గారు అంటే ఒక ఎమోషన్ తెలియకుండా. బ్రహ్మానందం గారు ఎనీ టైం మనం ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ లో బాధపడుతున్నా మనం వెంటనే నవ్వుకోగలిగే వ్యక్తి. ఆయన చూడగానే నవ్వు. సో బ్రహ్మి ఇస్ ద మ్యాటర్, అంతే, మనం ఇంకేం మాట్లాడలేం. బట్ వాళ్ళిద్దరు కాంబోలో ఒక డైలాగ్ నీకు మంచిగా అనిపించింది ఇందులో? ముసలోడ అనేది బాగా అనిపించింది నాకు. ఈ బాహుబలి టైం పీరియడ్ లో ఆయన యూజ్ చేశాడు ముసలోడ అనే డైలాగ్, బట్ నాకు తర్వాత దీంట్లోనే బాగా అనిపించింది. ముసలోడ అని చాలా క్యూట్ గా అంటున్నాడు. సో వాళ్ళిద్దరు ర్యాపో ఎలా ఉంటది అనేది ఒకసారి మనం థియేటర్ లో చూడాల్సి ఉంటది. దీన్ని పెద్దగా నేను చూడట్లేదు, వాళ్ళ అనుకున్నంత వరకు మోస్ట్లీ ఓకే. ఏంటి ఇక్కడ వాళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక బౌంటీ అనే ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయడానికి నాట్ ఓన్లీ భైరవ ఒక్కడే రెడీగా ఉన్నాడు. ఇట్లాంటి ఆ బ్యాచ్ లో వీళ్ళందరూ, ఆ బౌంటీ వీళ్ళకే వెళ్తుంది, ఆ టాస్క్ వీళ్ళకే వెళ్తుంది. ఎవరైనా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు, బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ యూనిట్ సంపాదించుకోవాలి. సో దాంతో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. భైరవ ఇంటెన్షన్ అయితే నాకు కనపడిన వరకు అక్కడ అదే, ఈ కాంప్లెక్స్ మెంబర్షిప్. బట్ వీళ్ళు ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నారో తెలియదు, బట్ వీళ్ళకి మాత్రం టాస్క్ వెళ్తుంది. ఎట్లా సేమ్ టైం ప్రభాస్కి ఎలా అయితే వెళ్తుందో వీళ్ళకి వెళ్తుంది. వీళ్ళు ట్రై చేస్తుంటారు, ఎవరు ఫస్ట్ ఫుల్ఫిల్ చేస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఆ యూనిట్స్ వెళ్తాయి. వాళ్ళు ఎవరైతే అనౌన్స్ చేసి ఉంటారో అది. ఇప్పుడంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, రివార్డ్స్ ప్రకటిస్తున్నాం. సేమ్ ఫ్యూచర్ లో ఇలా ఉంటుంది, ఎవడు కాడు ఇలా నాకు ఇలా చేసి పెట్టండిరా, నా ప్రాబ్లం ఇది, మీకు ఇంత ఇస్తాను. సో దానికి ఎవడైతే ఫస్ట్ ఫుల్ఫిల్ చేస్తాడో ఆ టాస్క్ కంప్లీట్ చేస్తాడో వాడు డబ్బులు ఇస్తారు. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. సినిమాటిక్ యూనివర్స్ తెలీదా? అంటే రీసెంట్ టైమ్ లో చాలా వరకు ఇట్లానే వచ్చినాయి. అవును, బట్ కల్కి ఏ విధంగా వస్తుంది, జనాల్లోకి ఎట్లా వెళ్తుంది సినిమాటిక్ యూనివర్స్ అని నా డౌట్. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఏంటంటే ఒక మూవీ టు ఇంకొక మూవీకి ఇంటర్లింక్. ఇంటర్లింక్ అంటే చిన్న సీన్ తో ఇంటర్లింక్ చేస్తారు, ఆ మూవీకి ఈ మూవీకి కనెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కల్కి నుంచి పాస్ట్ మూవీకి ఇంటర్లింక్ ఉందా, లేదంటే ఫ్యూచర్ కూడా వచ్చా? అది మనం చెప్పలేం. నాగేశ్వర ఎలాంటి ప్లాన్ వేస్తాడో మనం చెప్పలేం. బట్ యాజ్ నౌ ఇన్ఫర్మేషన్ బయట ఉన్న ప్రకారం ఏంటంటే ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మన చాలా వరకు హీరోస్, ఆర్టిస్టులు, డైరెక్టర్లు కూడా దీనిలో యాక్ట్ చేశారని ఉంది. చాలా వరకు టాక్ అయితే ఉంది. అంటే భారీ తారాగణం అంటారు కదా, స్టార్ కాస్ట్, అది ఉన్నట్లు చెప్తున్నారు. విజయ్ దేవరకొండ, నాని, రాణా,
దుల్కర్ సల్మాన్, కన్నుల పండగే. సో ఇట్లా అందరూ ఉండడం, సో దీనికి ప్లస్ అని చెప్పవచ్చు. అండ్ ఇంకోటి కల్కి అనేది ఒక 7 సిరీస్ అంట. 7 సిరీస్ అంటే 7 మూవీస్ అరౌండ్ అట్లా ఉంటుంది. అట్లా టాక్ నడుస్తుంది, కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను, టాక్ అయితే నడుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే సో కల్కితోనే మొత్తం కొట్టుకుపోతాయి, మొత్తం ఇప్పటి వరకు ప్రీవియస్ ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని. బాహుబలిని రికార్డ్ చేస్తుందా? బీట్ చేస్తుంది అని అనుకుంటున్నా. బికాస్ బాహుబలి అనేది అంత ఈజీ కాదు, దాన్ని అచీవ్ చేయడం, దాన్ని మార్క్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది, ఇది ప్రభాస్ ఫ్యాన్స్ క్లియర్ గా తెలుసు, బాహుబలి అనేది ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అయింది. బాహుబలి 2 స్టార్టింగ్ అనేది వై కిల్డ్ కట్టప్ప బాహుబలి. సో అది క్వశ్చన్ తో, మెయిన్ క్యూరియస్ క్వశ్చన్ తో, ఇంక్లూడింగ్ పిఎం మోడీ సైతం అడిగేలాగా చేసింది అది. సో అదే ఒకటి. రాజమౌళి ది ఇండియాస్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అంటే ఆయన ఒక ఫ్లాప్ అనేది చూడలేదు ఆయన లైఫ్ లో. ఇంకా ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్. సో ఇవన్నీ యాడ్ అయ్యాయి కాబట్టి బాహుబలి అనేది అంత హ్యూజ్ సక్సెస్ చూస్తుంది. బట్ కల్కిలో ఒక స్టార్ కాస్టింగ్ మినహాయించి ఒక కొత్త కాన్సెప్ట్. సో ఇంత అంటే ఒక ఎలా చెప్పాలంటే ఒక ఏమంటారు దాన్ని, ప్రయోగం రైట్, ప్రయోగాలు చేస్తుంటారు. సో ఇలాంటి ప్రయోగం వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేం. ఆ డైరెక్షన్ విజన్ అంతా చూసి చెప్పొచ్చు. సో ఇట్స్ సినిమాటిక్ యూనివర్స్ అంటే మోస్ట్లీ చాలా వరకు ఇంటర్లింక్ తో ఉండొచ్చు ఆ సిరీస్ 1 by 1. నెక్స్ట్ ఇక్కడ సో నేను చెప్పాను కదా బౌంటీ టాస్క్ అని, ఇదే. సో ప్రభాస్ దగ్గర ఈ హ్యాండ్ కి ఇలా ఉంది కదా, సో దీని నుంచి వీళ్ళు ఒక టాస్క్ ఇస్తున్నారు చూడు. నేమ్ హుడీ మ్యాన్, ఏజ్ 28, హైట్ 6.2 feet, వెయిట్ 90 kg. సో ఇలాంటి టాస్క్ ఇస్తూ ఉంటారు. సో అయితే ఏంటంటే ఈ టాస్క్ ఫుల్ఫిల్ చేస్తే అతనికి మంచిగా డబ్బులు వస్తాయి, అతనితో పాటు వేరే బ్యాచెస్ కూడా ట్రై చేస్తుంటాయి. ఇక్కడ ఎందుకు ఆపాను అంటే ఫైనల్ లుక్ నాకు అంటే ఎక్కడో చిన్నప్పుడు చూసిన కార్టూన్స్ లో నేను కనెక్ట్ అయినా అనిపించింది. మరి నాకు ఇంత పెద్దగా అయిపోయినా కదా అంత గుర్తులేదు. బెంటన్ ఎగ్జాక్ట్లీ అనుకుంటా. రైట్. సో అలా అనిపించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనం బెంటన్ క్లియర్ అబ్జర్వ్ చేస్తే వాడు ఇంత ఉన్నప్పుడు వాడికి వాచ్ దొరికింది, ఆమ్నిట్రిక్స్ దొరికింది. సో ఆమ్నిట్రిక్స్ దొరికిన వెంటనే అది టక్కుని పట్టేసుకుంటూ వచ్చాయి. బెన్ కి యూజ్ అవ్వడానికి కాదు ఆమ్నిట్రిక్స్. బెన్ అనేది అది ఆమ్నిట్రిక్స్ అనేది ఏంటంటే అక్కడికి ఏదైతే అక్కడ జరుగుతుంటుందో ఆ చెడు ఆర్ సో ఏదైతే జరుగుతుంటుందో దానికి అగైనెస్ట్ గా చేస్తుంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఒకటి జనం ఎందుకు వచ్చింది అనుకో, వాళ్ళని కాపాడడం కోసం ఆమ్నిట్రిక్స్ అనేది ఉంటుంది. బెన్ ఏం చేస్తాడు, ఆ సిచ్యువేషన్ కి ఒక క్యారెక్టర్ అనుకుంటాడు, లైక్ 4 arms లేకపోతే ఎక్స్క్లేటరా వాట్ ఎవర్. సో వాడు క్యారెక్టరైజేషన్ అనుకుంటాడు, బట్ హీఈస్ రాంగ్. తను ఏదైతే ఆ క్యారెక్టర్ అనుకుంటాడు అది రాంగ్. అది ఎగ్జాక్ట్ గా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసాక ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు. బట్ ఆమ్నిట్రిక్స్ కి క్లియర్ గా తెలుసు క్యారెక్టరైజేషన్ అంటే ఈ క్యారెక్టర్ తీసుకుంటే బెన్ ఆ క్యారెక్టర్ లో ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతాడు. సో అందుకే అది ఓన్ డెసిషన్స్ తీసుకొని క్యారెక్టరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అప్పుడు బెన్ ఇరిటేట్ అవుతాడు. మీరు గమనించారా, టీజర్ చూసినావు కదా, యానిమేటెడ్ కాకుండా టీజర్ చూసినావు కదా, బుజ్జి టీజర్. అందులో ఏంటి, ప్రభాస్ ఒకసారి ఇంప్రెస్ అవుతాడు, ఒకసారి ఇరిటేట్ అవుతాడు, ఒకసారి ఎమోషనల్ అవుతాడు బుజ్జి వల్ల. బికాస్ బుజ్జి అంటే ఏంటంటే అక్కడ బికాస్ బుజ్జి అనేది ఎవ్వరి మాట వినదు, అది ఓన్ డెసిషన్ తీసుకుంటది. అక్కడ భైరవ ఉండనివ్వండి, కమలాసన్ ఉండనివ్వండి, ఇంకెవడన్నా ఉండనివ్వండి, దేర్ ఈస్ నో ఎనీ దాని రిస్ట్రిక్షన్స్ ఎవరు పెట్టలేరు. సో అది దాని ప్రకారం అది చేసుకుంటూ వెళ్తుంది. సో అందువల్ల ప్రభాస్ ఇబ్బంది అవుతాడు. బట్ బుజ్జి అనేది ఒక ఎండ్ ఆఫ్ ద డే అది ఒక గుడ్ సెషన్కి వెళ్తుంది. అది దాని థాట్ గుడ్ వైజ్ లో ఉంటుంది. బట్ ఇతనికి ఏంటంటే నెగిటివ్ వేలో వెళ్తుందేమో, దీనివల్ల మనం నష్టపోతాం అనిపిస్తుంది. బట్ అక్కడ మంచి జరుగుతుంది. బుజ్జికి తెలుసు క్లియర్ గా ఇది చేసి ఇది అవుతుంది అని. సో ఆమ్నిట్రిక్స్ కూడా అంతే సేమ్. సో నాకు ఆ రిఫరెన్స్ అనిపించింది చూసినప్పుడు. సో సేమ్ ఇలాంటి ఒక ర్యాపో ఉంటదేమో. బెన్ కూడా ఇరిటేట్ అవుతాడు, చాలా ఇరిటేట్ అవుతాడు. అంటే ఎవరైనా కొన్ని సిచ్యువేషన్ లో ఒకలా ఉంటారు కదా అని ఆలోచించడం నేను, కానీ ఇంత ఆలోచన. అవును, అదే ఒక మాస్టర్ మైండ్ అంటే నాగశ్వింది. అబ్సల్యూట్. అదే ఇందాక నాకు అంత మాస్టర్ మైండ్ లేదు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఒకటి క్లియర్ గా చెప్తా. అందరూ కల్కి సిరీస్ ని ప్రమోషనల్ వైజే చూస్తున్నారు, యానిమేటెడ్ సిరీస్ ని. లేదు, దెర్ ఇస్ ఎ మాస్టర్ ప్లాన్ బిహైండ్ ద సిరీస్. అదేంటో చెప్తా క్లియర్ గా.
ఇప్పుడు ఒక మూవీలోని ఎమోషన్స్ చెప్తావా ఏంటి నువ్వే తీస్తున్నావా సినిమా? లేదు, నాకు అర్థమైంది దాన్ని బట్టి చెప్తా. ఓకే, ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి, కొన్ని మూవీస్ లో కొన్ని ఎమోషన్స్ కానీ కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానీ జనాలకి అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు బాహుబలి అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఫిక్షన్ క్యారెక్టర్. అది దాని గురించి వాళ్ళు ఎప్పటి నుంచో రాసుకున్నారు. అది నథింగ్, మనం చూపెట్టాం, వాళ్ళు చూపెట్టరు. అంటే అది రాజమౌళి కదా, సో ఎప్పటి నుంచో రాసుకొని ఎప్పుడో. ఇప్పుడు డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుంది అంటే, ఒక క్యారెక్టర్ అనుకుంటారు, ఆ క్యారెక్టర్ 25 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు ఉంటాయి, 75 ఏళ్ళు ఉంటాయి. బట్ ఆ క్యారెక్టర్ కి పుట్టు పూర్వోత్తరాలు కూడా రాసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? వాడు రైట్ హ్యాండా, వాడు తింటే ఏం తింటాడు, ఇవన్నీ రాసుకుంటారు. అవసరం లేదు చూపెట్టరు సినిమాలో, బట్ రాసుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనేది చిన్నప్పుడు నుంచి అలవాటైంది బట్టి ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ ఇంప్లిమెంటేషన్ ఇట్స్ అ పార్ట్. సో అలాగే కల్కి మూవీ గురించి వాళ్ళు ఐ థింక్ రీసెంట్ టైంలో 2 గంటల 50 నిమిషాలనేమో చెప్పారు ఈ ఓవరాల్ రన్ టైం. ఈ రన్ టైమ్ లో ఈ సిరీస్ లో మీకు 23 minutes ఉంది, ఇది 2 episodes కలిపి. ఈ 23 minutes లో మీరు చూసారు కదా, అది యాస్ట్రీ సినిమా థియేటర్లో వేస్తే ఎవరైనా జనాలు వెళ్ళి చూస్తారా? ఒక్కడన్నా చూస్తాడా? ఆ బుజ్జి ఎలా దొరికింది, భైరవ ఏంటి, ఆ ఆక్సిజన్ సిలిండర్, ఆ క్లారిఫికేషన్ లేకుండా అసలు ఆక్సిజన్ అమ్మడం ఏంటి, అసలు వాళ్ళు ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆ సిటీ ఏంటి, అసలు కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మూవీ చూడడానికి మీకు 2.5 గంట కాదు కదా, 20 గంటలు కూడా సరిపోదు. సో ఇది ఒక డెమో ప్లస్ జనాలకి అర్థం అవ్వాలి కదా క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు భైరవ క్యారెక్టరైజేషన్ మీకు అర్థమైంది, బుజ్జి క్యారెక్టరైజేషన్ అర్థమైంది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే క్లియర్ కట్ గా అర్థం కాకపోయినా ఒక బేసిక్ లెవెల్లో అయితే మీకు అర్థమైంది. సో ఈ సిరీస్ చూసి మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎక్స్పీరియన్స్ చేసే విజన్ వేరు. దీన్ని చూడకుండా కనుక థియేటర్కి వెళ్తే మీకు సినిమా చూసే విధానం మారిపోద్ది. ఎంత పెద్ద ప్లాన్ ఇది నాగార్జునది, అసలు ఎక్సలెంట్. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా. అంటే చాలా మంది ఏంటంటే ఇది ప్రమోషన్ వైజ్ ఏదో రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ప్రమోషన్ వైజ్ రిలీజ్ చేయాలంటే ట్రయల్ రోజు కూడా రిలీజ్ చేస్తే చాలు, టీజర్లు చిన్న క్లిప్స్ చాలు, ఇంత డీటెయిలింగ్ అవసరం లేదు. ఇప్పుడు ఎవ్వరు రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీకి గాను ప్రీవియస్. ఇప్పుడు బాహుబలి వస్తుంది కార్టూన్ సిరీస్, అంటే ఏంటి బాహుబలి కార్టూన్ సిరీస్ లో ఏవైతే ఎమోషనల్ వైజ్ మిగిలిపోయి ఉన్నాయో, ఏవైతే వాళ్ళు చూపెట్టలేదో వాటిని తీసుకొని సిచ్యువేషన్స్ బేసిక్ గా సింక్ చేసి చేసి తీసినటువంటి సిరీస్ అవి. సో అందువల్లే బాహుబలి ఇప్పుడు చూడడానికి కూడా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉందమ్మా, ఫర్ సపోజ్ బాహుబలిలో రాణాకి అండ్ ప్రభాస్ కి వీళ్ళిద్దరి మధ్యన మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని కూడా వారికి ముందు వారికి తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇదే చూపెట్టారు. వాళ్ళు యూత్ టైంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి, ఇంకా ఏమేమో జరుగుండొచ్చు కదా రాజ్యంలో, అవన్నీ సినిమాలో చూపెట్టలేరు. అవన్నీ చూపెట్టలేనందువల్ల ఇప్పుడు చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఓకే. సో అలాగే ఇలా కల్కి కూడా సేమ్ యాస్ట్రీస్. డౌట్స్ వచ్చినాయి అని అడిగేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకున్నా, కానీ మా సోషల్ టీచర్ ని గుర్తు చేస్తాడని అయితే అనుకోలేదు. అర్థం కావాలి కదా, అర్థం కాకపోతే ఎలా? ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఎలా? ఓకే సూపర్. నిజంగా ఇన్ని రోజులు నువ్వు అసలు బ్రెయిన్ ఉందా అనుకున్నా, కానీ ఎంతో కొంచెం ఉంది, అంత కాకపోయినా ఎంతో కొంచెం అట్లా వచ్చే దేవుడు. సో దాన్ని ఎలా యూజ్ చేస్తా కల్కి కన్క్లూజన్ వాళ్ళకు నాతో. సో అది నేను అనుకుంది అయితే, అది నాగార్జున ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసాడు. అది నేనైతే ఫిదా అయిపోయింది దానికి. ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ని సినిమాలో చూపిస్తే టైం అయిపోద్ది అక్కడ. సో ఎవరికి అర్థం చేసుకునే అంత ఉండదు, మొత్తం క్లమ్జీ ఉంటది కాబట్టి మన కోసం డెమో లాగా ముందే ఇచ్చేసారు. ముందుగా వాట్ ఈస్ వాట్ ద రిఫరెన్స్ ఎలా అయితే వాళ్ళు అనుకుంటారో అలా క్లియర్ కట్ గా చెప్పారు. సో నాకైతే బాగా అనిపించింది. ఇంకా చూడాలి, ఫర్దర్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి కదా. ఎస్, మీతో పాటు మేము అమెజాన్ ప్రైమ్ చూడాలిగా. అకౌంట్ నీదేనా మీ ఫ్రెండ్? మనది ఎప్పుడు మనం యూజ్ చేసినామని. కానీ సో చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీకు ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీకేం డౌట్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్ అయితే అడగండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. చూస్తున్నారు కదా, నాకే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ప్రేక్షకులు అంటే ఆయనకి ఇంకా మక్కువ ఎక్కువ. సో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు రాజ్యం. పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి, అప్పుడే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి. అప్పుడైతే మీరు అప్డేట్ లో ఉన్నట్టు. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. నేను మీ దీప. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.